2 పుస్తకాలలో సుమారుగా 9 దీవుల గురించి మాట్లాడతాడు. దీవులు తెలుసు కదా, ఐలాండ్స్ అంటాం కదా. 9 దీవుల గురించి, సుమారుగా 50కి పైగా పట్టణాల గురించి, అలానే 90 మందికి పైగా వ్యక్తుల గురించి, ఇలా ఆ స్థలాలు ఎక్కడెక్కడైతే ఏ పట్టణాల గురించి మాట్లాడుతున్నాడో, ఏ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడో, ఏ దేవుల గురించి మాట్లాడతాడో, ఇవన్నీ కూడా నిజంగా ఉన్నవా? ఆ రోజు ఈ గ్రంథకర్త రాసేటప్పటికి పౌలు గారు నిజంగా అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు అంటున్నాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాడు మొదలు. ఈ ప్రయాణాలలో ఆయన తిరిగిన ప్రాంతాలన్నీ కూడా కరెక్ట్గా అలానే ఉన్నాయా? ఆ దిక్కులు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా? ఆ దూరాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా? నేను రీసెర్చ్ చేస్తా, నేను పరిశోధన చేస్తా, చేసిన తర్వాత మాట్లాడతాను అన్నాడు. వెళ్ళాడు, ఇటలీకి వెళ్ళాడు, అంటే ఆ రోమ్ ప్రాంతానికి వెళ్ళాడు, గ్రీస్ ప్రాంతానికి వెళ్ళాడు, ఆ తర్వాత మైనర్ ఏసియా, ఆ టర్కీ ప్రాంతానికి వెళ్ళాడు, ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడే కదా ఎక్కువగా పౌలు గారు ఈ ప్రయాణాలన్నీ, ఆ ప్రాంతాలన్నీ కూడా చెప్పబడిన ప్రాంతాలన్నీ తిరిగి 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 మొత్తం పరిశోధన చేసి చివరికి వచ్చేసరికి ఒక మాట అన్నాడండి. ఏంటంటే నిజంగా ఆ రోజు లూకా గారు, నాకంటే ఆయన 18th 19th సెంచరీ వాడు కదా, 1st సెంచరీలో లూకా గారు తన సువార్తలో కానీ అపోస్తుల కార్యంలో కానీ ఏ స్థలాల గురించి అయితే, ఏ దీవుల గురించి, ఏ పట్టణాల గురించి, ఏ దేశాల గురించి అయితే మాట్లాడాడో అవన్నీ నా పరిశోధనలో కరెక్ట్గా ఏ మాత్రం తేడా లేకుండా కరెక్ట్గా ఉన్నాయని నేను గుర్తించాను. నేను బైబిల్కి నేను సరెండర్ అయిపోతున్నాను అని తన నాస్తికత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యాన్ని స్వీకరించి ఒక గొప్ప క్రైస్తవుడిగా మారాడు. అతని గురించి చూస్తున్నప్పుడు అండి వికీపీడియాలో నాకు నచ్చిన మాట ఏంటంటే, అతను ఒక న్యూ టెస్టిమెంట్ గొప్ప స్కాలర్ అయిపోయాడు. ఆయన క్రొత్త నిబంధన గొప్ప స్కాలర్ అని అతని గురించి రాశాడు. ప్రారంభంలో ఒక హేతువాది, ఒక నాస్తికుడు, కానీ బైబిల్లో చెప్పబడినటువంటి వాటి మీద పరిశోధన చేసి రీసెర్చ్ చేసి ఆయన అన్నాడు. ఇంకొక మంచి మాట అన్నాడు, నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, ఒకవేళ చరిత్రకారులకు ర్యాంకులు ఇస్తే, ప్రపంచ చరిత్రకారులకు ఒకవేళ ర్యాంకులు ఇవ్వడం ప్రారంభిస్తే, మొట్టమొదట చరిత్రకారుల రికార్డ్స్లలో మొట్టమొదటి ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి? లూకా అనేటువంటి ఆ వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలని అని కూడా రాశాడండి ఆయన. అంటే బైబిల్ కథల పుస్తకం అనుకుంటున్నావా? చందమామ, బాలమిత్ర, చిన్నప్పుడు ఉండే పుస్తకాలు అవన్నీ, ఆ కాశీ మజిలీ కథలు, ఇవన్నీ అలా రాయబడింది అనుకుంటున్నావా? చారిత్రకంగా, భౌగోళికంగా బైబిల్లో చెప్పబడిన ప్రతి విషయానికి బేస్, ఆధారం ఉంది కనుకనే దీన్ని ఇప్పటి వరకు ఎవ్వరు దీన్ని ఏమాత్రం కదల్చలేకపోతున్నారు. రాజ్యాలు ప్రయత్నం చేశాయి, ప్రపంచ సామ్రాజ్యాలు ప్రయత్నం చేశాయి, చక్రవర్తులు ప్రయత్నం చేశారు, గొప్ప గొప్ప నాస్తిక హేతువాదులు ప్రయత్నం చేశారు. బైబిల్ను పక్కకు తీసేద్దాం, వాళ్ళ వల్ల అవక వాళ్ళంతా చచ్చి మట్టిలో కలిసిపోయారు. ఈరోజు ప్రపంచంలో బైబిల్ ఆకాశవంత ఎత్తులో ఉంది, ఎప్పటికీ ఉంటుంది. యేసు ఈ భూమి మీదకి వచ్చినంత వరకు భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలు గతింపు.